ఇటొచ్చేసి ఈస్టు, ఇటొచ్చేసి నార్తు, ఇటొచ్చేసి సౌతు, ఇటొచ్చేసి వెస్టు. ఏ ఫేసు ఇల్లు అయినా సరే ఈశాన్యం నుంచి నైరుతి వరకు ఎలాంటి గోతులు, గుంతలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈశాన్యం నుంచి నైరుతి వరకు ఎనర్జీ లైన్ అనేది పాస్ అవుతుంది. ఏ ఇంటికైనా ఈశాన్యంలో బరువు అనేది ఉండకూడదు. ఈశాన్యంలో ఉండేటివేంటి, ఉండకూడనిదేంటో ఒకసారి మనం చూద్దాం. ఏ ఇంటి ప్లాట్ అయినా సరే ఈశాన్యం కట్ కాకుండా చూసుకోవాలి. ఈశాన్యంలో బరువు ఉండకూడదు కాబట్టి అక్కడ మెట్లు గానీ, పిల్లర్స్ గానీ, లిఫ్ట్ గానీ, స్టోర్ రూమ్ గానీ, సెప్టిక్ ట్యాంక్ గానీ ఇలాంటివేవీ లేకుండా చూసుకోవాలి. ఇంటి ఈశాన్య పిల్లర్‌కి, ప్రహరీ ఈశాన్యానికి మధ్యలో బోర్ రాకుండా చూసుకోవాలి. ఏ ఇంటికైనా ఈశాన్యంలో ఓపెన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఉత్తరము, తూర్పు కలిసే స్థలాన్ని ఈశాన్యం అంటారు. ఈశాన్యం ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ వచ్చేటట్టు చూడాలి. చాలామంది ఇంటి లోపల ఈశాన్యం పిల్లర్ వచ్చే విధంగా కడతారు. దానివల్ల ఈశాన్యం కట్ అవుతుంది. ఇలాంటి మిస్టేక్ ఎవ్వరు కూడా చేయకూడదు. ఈశాన్యం పిల్లర్‌కి, ప్రహరీ గోడకి దారం కట్టి దాని మధ్యలో కాకుండా అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే బోరు గానీ, బావి గానీ వేసుకోవచ్చు. ఇంటికి ఈశాన్యమే కాకుండా ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ, వాయువ్యంలో కానీ ఎక్కడ కూడా కట్ కాకుండా చూసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.